చూడాలియా, అక్క బావగారు ఎక్కడున్నారో చెప్పే. నువ్వే చెప్పేయచ్చు కదా, నీకెలాగో అన్నీ తెలుసు కదా. నీకు తెలుసు కదా నేనే కిడ్నాప్ చేయించానని, నీకు తెలుసు కదా ఆ కిడ్నాపర్స్ కి నేనే సాయం చేశానని. మరి ఇప్పుడు నీకు తెలిసే ఉంటుంది కదా వాళ్ళిద్దరు ఎక్కడున్నారో. చెప్పు బుల్బుల్. అరే నీకు ఇతను ఎవరో తెలుసు, అలాగే నీకు నా గురించి కూడా తెలుసు కదా. నువ్వు ఇతన్ని అడుగు, ఎవరో అన్నయ్య వదిన అడుగు, అతనే అడుగు. ఎందుకంటే నాకు తెలియదు వాళ్ళిద్దరు ఎక్కడున్నారని. ఐ డోంట్ అండర్స్టాండ్ మీరందరూ ఎందుకు నేను చెప్పేది నమ్మడం లేదనేది. ఏమైనా గుర్తొచ్చిందా ఆలియా గారు? నువ్వా? చూడాలియా, నేను నిన్ను మళ్ళీ అడుగుతున్నాను, అక్క బావగారు ఎక్కడున్నారో చెప్పు. నేను నిజంగానే చెప్తున్నాను, నాకు ఎక్కడున్నారో తెలీదు. ఎవరు వాళ్ళని కిడ్నాప్ చేశారో నాకు నిజంగానే తెలీదు. నాకు అసలు ఏమీ తెలీదు. నాకు తెలుసు. నాకేం తెలీదు ఈ కిడ్నాపింగ్ వెనక ఎవరున్నారో. ప్రశాంతంగా పడుకోండి. ఇక్కడ ఏవైతే దొరికాయో వాటితో సూప్ చేశాను. కంగారు పడకండి, చాలా టేస్టీగా ఉంది. మాట్లాడుకుంటే తాగండి. పడుకోండి మెల్లగా మెల్లగా. ఇంతకీ నువ్వు బుల్లెట్ని ఎలా బయటికి తీసావు? ఐ మీన్ నీకు బుల్లెట్లు తీయటంలో ట్రైనింగ్ ఏమైనా ఉందా? వద్దు, దయచేసి నాకు అది గుర్తు చేయకండి. మీకు తెలీదు నాకు ఎలా అనిపించిందంటే మీకంటే ఎక్కువగా నాకే నొప్పి ఉందేమో అని. నిజానికి బుల్లెట్ మీకు తగిలింది కానీ నా ప్రాణం పోయినట్టుంది. నెమ్మదిగా. అరే, నేనైతే చిన్న దెబ్బకి విలువలు ఆడిపోతాను, కానీ ఇంత పెద్ద గాయం. మీకు తెలుసా, నేను ప్రాణాలతో ఉన్న మనిషికి ఎప్పుడు బుల్లెట్ తీయలేదు. నాకు మాత్రం చాలా బుల్లెట్స్ తగిలాయి ఇంతకుముందు. ఏంటి? ఎక్కడ? కార్గిల్లో. మీకు ఇప్పుడు కూడా జోకులు వేయాలనిపిస్తోందా? అదంతా సరే కానీ ముందు నువ్వు ఒక విషయం చెప్పు. నువ్వు అసలు బుల్లెట్ ఎలా బయటికి తీసావు? ఒకవేళ నువ్వు నీ గోళ్లను ఉపయోగించలేదు కదా అందుకు. ఎందుకు కోపడుతున్నావు? నిన్ను ఏమని అడిగాను? బుల్లెట్ ఎలా బయటికి తీసావనే కదా. కత్తి చూపిస్తున్నావు ఎందుకు? చూపించడం లేదు, చెప్తున్నాను. ఈ కత్తితోనే నేను బుల్లెట్ తీశాను. ఏంటి? నెమ్మదిగా. నువ్వు ఈ కత్తితో నా బుల్లెట్ తీసావా? ఇంత పెద్ద కత్తిని లోపలికి పంపించావా? ఒకళ్ళు బుల్లెట్ తీయడానికి బదులు ఇదా నరం తెగిపోయి ఉంటే అప్పుడు అలా ఎలా కట్ అవుతుంది? నేను జాగ్రత్తగానే బుల్లెట్ తీశాను. అయినా మీకు తెలుసా బుల్లెట్ ఎంత లోపలికి వెళ్ళిందో? నేను లోపల వరకు కత్తి పెట్టాల్సి వచ్చింది. అంతే, కత్తి లోపలికి, బుల్లెట్ బయటికి. సూప్ తాగండి, సూప్. దట్స్ లైక్ అ గుడ్ బాయ్. నువ్వున్నావే నెంబర్ 1 ఫుగివి. ఇంత మంచి అవకాశం దొరికింది నీకు నా నుంచి తప్పించుకోవడానికి. కానీ నువ్వు నా ప్రాణాలు కాపాడావు. బద్ధ శత్రువు నుండి ప్రాణ స్నేహితురాలిగా మారిపోయావు ఫుగి. ఎక్కువగా మాట్లాడాల్సిన అవసరం ఏమీ లేదు. సైలెంట్గా థ్యాంక్ యూ కూడా చెప్పొచ్చు. థ్యాంక్ యూ. దేనికి థ్యాంక్ యూ? నీకు తెలుసా, ఒకవేళ నువ్వు నాలో ఉన్న ఈ బుల్లెట్ని బయటికి తీయకుండా ఉండుంటే అప్పుడు నాకు ఎలాంటి సంజీవిని తాగాల్సిన అవసరం వచ్చిండేది కాదు. నేను ఆ బుల్లెట్ని నాకు నేనే బయటికి తీసేసుకొని బతికిపోయేవాడిని. ఎందుకో తెలుసా? ఎందుకంటే ఆమె రాక్ స్టార్. నువ్వు చూస్తున్నావు కదా, నాకు ఇంత త్వరగా స్పృహ వచ్చేసింది. అదే నాకు బదులు ఇంకెవరికైనా బుల్లెట్ తగిలింటే అప్పుడు వాళ్ళు ఇంకా స్పృహ లేకుండా అలాగే మంచం మీద పడుకుని ఉండేవాళ్ళు. కానీ నాకు ఏమీ కాలేదు కదా. రాక్ స్టార్ కదా. ముందు సూప్ తాగండి, లైక్ రాక్ స్టార్. వద్దు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. రాక్ స్టార్ సూపులు అవి తాగడం. నిన్నిప్పుడు షాంపెన్ తాగుతాను. ముందు సూప్ తాగండి, తర్వాత షాంపెన్ కూడా తాగొచ్చు. తాగండి లైక్ రాక్ స్టార్. ఇక చాలా ఆలియా, ఇంకెన్ని కథలు చెప్తావు నువ్వు?
అందరూ కళ్ళారా చూశారు నువ్వు ఏ విధంగా పునీత్తో మాట్లాడావని. నీకు ఆ సాక్ష్యం దొరికినప్పుడు నువ్వెంత హైపర్ అయ్యావో. నువ్వేమనుకుంటున్నావు? నువ్వు ఎందుకు కోపడుతున్నావో అది వీళ్ళకి అర్థం కాదనుకుంటున్నావా? నువ్వు ఎంత సెల్ఫిష్ అంటే నీ మీద ఎవరికి డౌట్ రాకూడదని నువ్వు ఆ సాక్ష్యాన్ని కొనుక్కోవాలనుకున్నా. నేనలా అస్సలు అనుకోనే లేదు. అయితే నువ్వు ఇక్కడికి 10 లక్షలు తీసుకొని ఎందుకు వచ్చావు? చెప్పు. నీ దగ్గర జాబ్ లేదా దీనికి? నేను చెప్తాను ఆలియా. ఎందుకంటే నువ్వు భయపడిపోయావు. ఎందుకంటే పునీత్ ఆ సాక్ష్యాల్ని ఇంట్లో వాళ్ళకి ఎక్కడిచ్చేస్తాడో అని. అందుకే నువ్వు ఆ సాక్ష్యాల్ని కొనుక్కోడానికి ఇక్కడికి వచ్చావు. నువ్వు ఈ కిడ్నాపింగ్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నావని ఎవరికి తెలియకుండా ఉంటుందని. ఇది నిజం కాదు. ఇదే అసలు నిజం. ఇక ఈ నిజానికి ఆధారం నువ్వు తీసుకొచ్చిన 10 లక్షలు. చూపిస్తానుండా. ఇదిగో చూడు, చూడు ఇవి. దొరికే ఆధారాలు ఇవే ఆధారాలు. నేను ఇక్కడికి డబ్బులు ఇవ్వడానికి రాలేదు. అలాగే నాకు ఎలాంటి ప్రూఫ్లు అవసరం లేదు. సరిగ్గానే చెప్పావు. నేను డెస్పరేట్ గా ఉన్నాను ఆ ప్రూఫ్స్ సంపాదించడానికి. అలాగే నేను ఇతని మీద కూడా అరిచాను నాకు ఆ ప్రూఫ్స్ కావాలని. కానీ నా కోసం కాదు. నేను కేవలం తెలుసుకోవాలనుకుంటున్నాను అసలు అసలు ఎవరు ఆ కిడ్నాపర్స్ కి సహాయం చేయాలనుకుంటున్నారని. నేను తెలుసుకోవాలనుకున్నాను ఎవరు అన్నయ్య వదినలని కిడ్నాప్ చేయాలనుకున్నారు అని. ఇందులో తప్పే ఉంది. కానీ మీలో ఎవరు కూడా నా మాట నమ్మనే లేదు. మీరందరూ కేవలం తను చెప్పిన మాట నమ్మారు. మీరందరూ నన్ను శత్రువుగా అనుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే మీరు నన్ను ఎప్పుడు మీ మనిషి అని అనుకోనే లేదనిపిస్తోంది. ఎందుకంటే నన్ను మీ మనిషి అనుకునుంటే అప్పుడు తన మాటల్ని నమ్మకుండా నా మాటలు నమ్మేవారు. చూశారు కదా తన సాక్ష్యాన్ని. నేను కేవలం మా అన్నయ్య వదినలని తిరిగి మా ఇంట్లో చూడాలని అనుకున్నాను. అందుకే నేను ఇక్కడికి వచ్చాను. అందుకే నేను ఇదంతా చెయ్యాలనుకున్నాను. ఇప్పుడు నేను మీ అందరికీ చేతులు జోడించి ఆఖరిసారిగా చెప్తున్నాను. అలాగే నేను నేను మళ్ళీ మీ అందరికీ చెప్తున్నాను, తను వేసిన మ్యాపింగ్ కి నాకు అసలు ఎలాంటి సంబంధం లేదు. ఎంత చక్కగా డ్రామాలు ఆడుతోంది ఇది. ఏడుస్తూ నమ్మించేస్తుంది అందరినీ. కానీ ఒక్క కన్నీటి చుక్క కూడా బయటికి రావడం లేదు. సరే ఒప్పుకుంటాను. కానీ నాకు ఒక విషయం చెప్పాలి. ఆ వ్యక్తి ఎవరు ఆ రోజు రాత్రి నిన్ను కలవడానికి వచ్చాడు కదా, అది కూడా మీ ఇంటి బయట నువ్వు అతనితో దొంగతనంగా మాట్లాడుతున్నావు, బెదిరించావు కూడా. సరే ఇప్పటికీ నేను ఒప్పుకుంటాను నువ్వు ఇన్నోసెంట్ పని. నువ్వు నాకు విషయం చెప్పు. ఏ చోట నుండైతే బావగారి హోలీ రోజున ఫోన్ చేశారో ఆ చోట నువ్వేం చేస్తున్నావు? దాని గురించి నేను ఇంట్లో చెప్పాను కదా బుల్బుల్. ఓ గాడ్, నేను నా ఫ్రెండ్ గురించి మీ అందరికీ కూడా చెప్పాను కదా. తను ప్రైవేట్ డిటెక్టివ్, తన ఆఫీస్ కూడా ఉంది అక్కడ. నేను తన్ని కలవడానికి వెళ్ళాను అక్కడికి. నువ్వు మళ్ళీ అబద్ధం నేను చెప్తున్నావు. అబద్ధం చెప్పడం లేదు బుల్బుల్. ఒకవేళ నేను అబద్ధం చెప్తున్నానని నీకు అనిపిస్తే ఇదిగో నువ్వే స్వయంగా తనతో మాట్లాడు. నిజమేంటో నువ్వే అడుగు. అప్పుడే నీకు నమ్మకం కలుగుతుంది నేను నిజం చెప్తున్నాను అబద్ధం చెప్తున్నానని. నేనే ఫోన్ చేస్తాను. హలో, ఆలియన్ మాట్లాడుతున్నాను. లిజన్, నువ్విప్పుడు కోప్రా లేక్ వెనుక ఉన్న స్ట్రీట్కి ఒకసారి రాగలుగుతావా? ఇప్పుడే వెంటనే రా. థ్యాంక్ యూ సో మచ్. తను ఇంకాసేపట్లో ఇక్కడికి వచ్చేస్తాడు. ఇకప్పుడు మీ అందరికీ తెలిసిపోతుంది నేను నిజం చెప్తున్నానా అబద్ధం చెప్తున్నానా అని. అలాగే మీకు ఇది కూడా తెలిసిపోతుంది ఆ కిడ్నాపింగ్ వెనుక ఎవరున్నారు అని. ఏ ఫుగి,
ఈ టీషర్ట్ మీద రక్తం. ఫుగి, ఈ టీషర్ట్ని ఎవరు చింపారు? ఇక్కడ నేను తప్ప ఇంకెవరైనా కనిపిస్తున్నారా? అంటే నువ్వు గాని ఒకవేళ అటు ఇటుగా నన్నేం చేయలేదు కదా? అసలు మీ ఉద్దేశం ఏంటి? అమాయకురాల్లా నటించాల్సిన అవసరం లేదు. నా ఉద్దేశం ఏంటో నీకు చాలా బాగా తెలుసు. ఒంటరిగా ఉన్న ఒక రాక్ స్టార్ ఓపెన్ ట్రెజర్లా కనిపిస్తాడు. నువ్వు నేను స్పృహలో లేని టైం చూసుకునే అవకాశంగా తీసుకోలేదు కదా? ఏదేదో మాట్లాడకండి. నేనేమి అలాంటి అమ్మాయిని కాదు. ఆ, బతికిపోయాను. ఒకవేళ నా పరువు పోయిందంటే నేను నా ఫ్యాన్స్కి ఎలా మొహం చూపించగలను? నెమ్మదిగా పడుకోమని చెప్పాను కదా మీకు. ఇంతకీ ఇక్కడ తొడుక్కోవడానికి బట్టలేమన్నా ఉన్నాయా? ఓ, నెమ్మదిగా చూస్తాను, ఉండండి. ఓ, కబోర్డ్లో ఏమైనా ఉన్నాయేమో చూస్తాను. ఏయ్ ఫుగి, ఇంట్లో ఎవరు లేరు కదని దొంగతనం చేస్తున్నావు నువ్వు? ఈజీగా దొరికేదాన్ని దొంగతనం అని అనరు. నువ్వు అన్నదానికి అర్థం ఏంటి? కాసేపట్లో తెలుస్తుంది. ఇవిగోండి, ఈ బట్టలు వేసుకోండి. నేను వీటిని వేసుకోను. వేసుకోను అంటే? అడవి మధ్యలో ఈ పరిస్థితుల్లో మనకి బట్టలు దొరికాయి. ఇదేనా రాక్ కాన్సెప్టా మీకోసం బట్టలు డిజైన్ చేయడానికి డిజైనర్ రావడానికి? ఒక్క అవకాశం కూడా వదలవు కదా నువ్వు? నా పరిస్థితిని అవకాశంగా తీసుకుంటున్నావు. సరదాగా ఉంది కదా నీకు? ఇదంతా ఎవరు మొదలు పెట్టారు? అందుకే ఉన్న వేసుకోండి. ఇక్కడ నేను తప్ప మిమ్మల్ని ఎవరూ చూడరు. కానివ్వండి. ఏజెన్సీ ఉంది. ఇదిగో చూడండి, ఇదే నా ఏజెన్సీ లైసెన్స్.
ఆ రోజు ఆలియా నా దగ్గరికే వచ్చింది మా ఏజెన్సీలో ఆ కిడ్నాపింగ్ కేసు గురించి చెప్పడానికి. ఎందుకంటే తను తెలుసుకోవాలనుకుంది వాళ్ళెవరు, ఈ కిడ్నాపింగ్ కేసులో కిడ్నాపర్స్కి ఎవరు హెల్ప్ చేశారని. ఇక మేము వాళ్ళెవరో తెలుసుకున్నాం కూడా. ఒకరిని అనుమానించడం చాలా సులభంగా ఉంటుంది, కానీ దాన్ని నిరూపించడం చాలా కష్టంగా ఉంటుంది తెలుసా. కానీ ఎవరైతే ఈ కిడ్నాపింగ్ చేశారో నేను వాళ్ళకి వ్యతిరేకంగా సాక్ష్యాలు కూడా సంపాదించి చూపిస్తాను. అంత సులభంగా నేను వాళ్ళని వదిలిపెట్టేదే లేదు. ఆ కిడ్నాపర్ పేరు మీరు విన్నప్పుడు మీరందరూ ఆశ్చర్యంగా ఉండిపోతారు. కానీ నాకు ఎలాంటి తేడా ఉండదు, ఎందుకంటే నేను మీ అందరి ముందుకు నిజమైతే తీసుకొచ్చి తీరుతాను. బుల్బుల్ అనుమానం పూర్తిగా నిజమే. మన ఇంట్లో ఒక మెంబర్ ఆ కిడ్నాపర్స్ కి హెల్ప్ చేశారు. వాళ్ళు కిడ్నాపింగ్ చేయడానికి. కానీ నాకు అసలు అర్థం కావడం లేదు, ఆ వ్యక్తిని నేను ఇంట్లో వ్యక్తిని చెప్పినా బయట వ్యక్తినా. కానీ దీనివల్ల ఎలాంటి తేడా ఉండదు. ఆ వ్యక్తి ఎవరనేది మనందరికీ ఇప్పుడు చాలా ముఖ్యం. ఆలియా, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో సూటిగా చెప్పు. ఆంటీ గారు, నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, నేనిప్పుడు చెప్పాలనుకుంటున్న వ్యక్తి పేరు ఎవరిదో కాదు, వాళ్ళు మీ ఇంటికి చెందిన వ్యక్తే. ఎనఫ్ ఆలియా, నువ్వు చేసిన నీచమైన పని మీ ఇంటి వరకే ఉంచుకుంటే అందరికీ బాగుంటుంది. దాన్ని దాటుకొని మా ఇంటి వరకు రావాల్సిన అవసరం లేదు. నేను నా ఫ్యామిలీ గురించి నీ నోటి నుండి ఎలాంటి మాటలు విందల్చుకోవడం లేదు, అర్థమైందా? యాక్చువల్లీ ఐఎమ్ సారీ. టెక్నికల్లీ చెప్పాలి అంటే ఆ వ్యక్తి మీ కుటుంబానికి చెందినవాళ్ళు కాదు. కానీ నేను ఏ వ్యక్తి గురించి మాట్లాడాలనుకుంటున్నానో, అన్నయ్య వదినలను కిడ్నాప్ చేయడానికి సహాయం చేసిన ఆ వ్యక్తి ఇంకెవరో కాదు. ఆ వ్యక్తి పేరు పూర్ణిమ. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా పేరు చెప్పడానికి నీకెంత ధైర్యం ఆలియా? అలాగే నీకెవరు చెప్పారు ఈ ఫ్యామిలీ మెంబర్ని నేను కాదని? నేనేంటి కూతుర్ని. పెద్దమ్మ బుల్బుల్ని ఎంత ప్రేమిస్తుందో నన్ను కూడా అంతగానే ప్రేమిస్తుంది. బుల్బుల్ని ఎంతగా తిడుతుందో నన్ను కూడా అలాగే తిడుతుంది. ఎప్పుడు ఆవిడ మా మధ్య తేడా చూపించలేదు. మరి నువ్వెవరో నేను బయట మనిషినని చెప్పడానికి? నువ్వేదైతే చెప్తున్నావో అది నేను చేయాలని కనీసం కల్లో కూడా అనుకోలేను. బుల్బుల్, ప్రజ్ఞ అక్క ఇద్దరు నాకు అక్కయ్యలే. ఆ విషయాన్ని నువ్వు అవకాశంగా తీసుకున్నావు కదా. అందరూ అంటుంటారు కదా, ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ మీలాంటి వాళ్ళు ఏం చేయడానికన్నా సిద్ధంగా ఉంటారు కదా. వాళ్ళని చంపడానికి కూడా సిద్ధంగా ఉంటారు మీరు. ప్రేమ? అవును, పూర్ణమికి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. అతన్ని తను బాగా ప్రేమిస్తోంది, అలాగే అతను కూడా. కానీ యాక్చువల్లీ అతను తనకంటే కొంచెం ఎక్కువగా డబ్బును ప్రేమిస్తున్నాడు. అందుకే ఎప్పుడైతే తన బాయ్ ఫ్రెండ్ తనకు చెప్పాడో, తను గనుక ఆ కిడ్నాపర్స్ కి హెల్ప్ చేస్తే అప్పుడు కిడ్నాపర్స్ తనకి డబ్బులు ఇస్తారని. మరి పాపం తను మాత్రం ఏం చేస్తుంది? ప్రేమను కాదనుకోలేదు కదా. అందుకే తను ఆ కిడ్నాపర్స్ కి సహాయం చేసింది. మా అన్నయ్యని వదినని కిడ్నాప్ చేయనిచ్చింది. నిన్ను కాపాడుకోవడానికి నన్నెందుకు కిరికిస్తున్నావు ఆలియా? పూర్ణిమ నిజమే చెప్తోంది. తనెప్పుడు ఎలాంటి తప్పుడు పని చేయనే లేదు. పూర్ణిమకి ఈ కుటుంబమే సర్వస్వం. ఒక్కసారైనా తను నన్ను మోసం చేయగలదు, కానీ బుల్బుల్ ప్రజ్ఞకు మాత్రం కాదు. అర్థమైందా? నాకు పూర్ణిమ గురించి చిన్నప్పటి నుంచి తెలుసు. ఈ రోజు వరకు తను నా దగ్గర ఏ విషయం దాచలేదు. ఇన్ఫాక్ట్ ప్రజ్ఞ అక్క కూడా చెప్తుంది. అయినా నువ్వు చెప్పాలియా, నీకెలా తెలుసు పూర్ణిమకి ఎవరో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని? నీకేమనిపిస్తోంది బుల్బుల్? నేనిప్పుడు చెప్పిన ప్రేమ కథంతా నేను కల్పించి చెప్పిందనా? మీ అక్క కిడ్నాప్ అయితే మా అన్నయ్య కూడా కిడ్నాప్ అయ్యాడు. మనమందరం కలిసి మీ ఇంటికి వెళ్లి తన గదిని చెక్ చేద్దాం. అది అంటారు కదా, ఎలాంటి విషయాలు దాచాలనుకున్నా దాగవని. అందుకే మనకి తన గదిలో ఏదో ఒక ప్రూఫ్ తప్పకుండా దొరుకుతుంది. మనం తన గదిని చెక్ చేస్తే తెలుస్తుంది. నేనే తప్పు చేయనప్పుడు మరి చెక్కింగ్ ఎందుకు చేస్తారు? ఏ భయం వేస్తుందా? నువ్వెక్కడ దొరికిపోతావా అని? నీ గురించి అందరికీ తెలిసిపోతుందని భయమా? భయపడ్డం లేదు, నేను బాధపడుతున్నాను. ఎవరికైతే ఇంతవరకు నా మీద నమ్మకం ఉండేదో ఈరోజు నీ మాటలు విని వాళ్ళు నన్ను అనుమానిస్తున్నారు. లేదు పూర్ణిమ, మాలో ఎవరికి కూడా నీ మీద అనుమానం లేదు. నువ్వు ఎప్పటికీ అలా చేయలేవు తల్లి.
తను నీ మీద నింద మోపింది కాబట్టి అది తప్పు అని మనం నిరూపించుకోవాలి కదమ్మా. పద పద సరళ, అలాగే పదండి అత్తయ్య. వెళ్దాం. నువ్వు కూడా పద వెళ్దాం. ఏయ్ ఫుగి, నువ్వు ఈ నీళ్ళు ఎక్కడి నుంచి పట్టి తెస్తున్నావు? విశ్రాంతి తీసుకోండి. లేక్ నుండి. ఇక్కడ లేకుందా? అయితే అందులో చేపలు కూడా ఉంటాయి. ఏ తినాలనుందా? తినడానికి కాదు, పట్టుకోవడానికి. ముందు పట్టుకుంటాను, తర్వాత వదిలేస్తాను. ఇలా పడుకొని పడుకొని బోర్ కొడుతోంది. చూడండి, ఎక్కడికి వెళ్ళకూడదు. ఇక్కడే రెస్ట్ తీసుకోండి. ఏమండి, నేను స్నానానికి వెళ్తున్నాను. లేకులోనా? కాదు, ఇక్కడే. అందుకే ఇటువైపు రాకండి. రెస్ట్ తీసుకోండి. ఎంత ఎక్కువ రెస్ట్ తీసుకుంటే అంత త్వరగా నయం అవుతుంది. నేను ఇక్కడే ఇలాగే బందీగా ఉంటే అప్పుడు బుల్లెట్ తగిలినందుకు కాదు, బోర్ కొట్టి చచ్చిపోయేలా ఉన్నాను. కాసేపు బయటికెళ్ళి గాలి పీల్చుకుంటాను. ఏమండి, ఏమండి, ఇక్కడ టవల్. మళ్ళీ స్పృహ తప్పారా? ఎటు వెళ్ళిపోయారు? ఏమండి?